నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మన నక్షత్రాల సిరీస్లో భాగంగా ఇప్పుడు పునర్వసు నక్షత్రం గురించి తెలుసుకుందాం అమ్మా. రెస్పాన్స్ అయితే మటుకు చాలా బాగా వస్తుంది. కామెంట్స్ కూడా అందరూ అసలు సేమ్ మేము ఇలాగే ఉంటాము, అసలు ఎలా చెప్తున్నారు అని ఆశ్చర్యపోయినట్టు కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు పునర్వసు నక్షత్రం వారి గుణగణాలు ఎలా ఉంటాయి, అలానే వారికి ఏ రాశి కిందకి వస్తారు పునర్వసు నక్షత్రం వాళ్ళు, ఏ పాదాల వాళ్ళు ఏ రాశి కిందకి, అట్లనే ప్రస్తుతం ఈ 2026లో ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి అనేది తెలియజేయండి అమ్మా. తప్పకుండా అన్న. పునర్వసు నక్షత్రం అంటే గురు నక్షత్రం. సో పునర్వసు నక్షత్రం రాములవారి నక్షత్రం కూడా అంటాం. సో 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ మూడు పాదాలు ఎవరైతే 1, 2, 3 పాదాలు ఉన్నాయో వీళ్ళకి అసలు జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి చాలా కేర్ తీసుకొని పెంచితే అన్ని విషయాల్లో వీళ్ళు మంచి పిల్లలుగా తయారవుతారు. లేకపోతే కేర్ తీసుకోకుండా వదిలేసామా వాళ్ళు డిఫరెంట్ కేటగిరీలో పెరుగుతారు పిల్లలు. ఇలా ఈ రోజుల్లో ఇప్పుడు ఒకప్పుడు పునర్వసు నక్షత్రం అంటే చాలా నిజాయితీ పరులు, మంచి వాళ్ళు, గుణవంతులు, రూపవంతులు, అంటే పర్సనాలిటీస్ చాలా బాగుంటాయి, అందంగా ఉంటారు, ఏ విషయమైనా చక్కగా తొందరగా అర్థమవుతుంది, అవగాహన ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, బ్రహ్మాండంగా రాణిస్తారు వాళ్ళు. అదే వీళ్ళు యాక్చువల్ గా శ్రీరాముడి నక్షత్రం పునర్వసు. అదే అన్ని గొప్ప లక్షణాలు ఉంటాయి అంటారు. ఇప్పటి పరిస్థితికి కాదా అమ్మా? ఇప్పుడు పరిస్థితి కాదంటారు. ఇది ఒకప్పుడు పరిస్థితికి ఇవన్నీ అలా ఉంటాయి. అయితే ఏంటంటే ఒక అదృష్టమైన జీవితం ఎప్పుడు కొన్ని ఏంటంటే మనకి అదృష్ట జీవితాన్ని అంటే అదృష్టాన్ని మనం ఎలా కొలుస్తామో అనేది తీసుకుంటే నేను ఒక విధంగా చెప్తాను. అదృష్టం అంటే మన బ్యాంక్లో మనకి బోలంత డబ్బులు ఉంది సేవింగ్స్లో, దాన్ని మనం తీసుకొని రోజు ఎవ్రీ మంత్ వాడుకుంటాం. అప్పుడు మనకు తెలుస్తుంది దాని వాల్యూ. ఆల్రెడీ సంపాదించిన డబ్బు బోలంత ఉంది దాంట్లో డ్రా చేస్తున్నాం. అలాగా ఒక మనకు కష్టపడి సంపాదించి ప్రతి నెల శాలరీ అకౌంట్లో పడిన తర్వాత అది రెంట్స్కి ఈఎంఐస్కి కట్ అయిన తర్వాత ఎంత ఉందని చూసుకున్నప్పుడు మనకు ఉంటుంది కదా ఒక పెయిన్, అమ్మో అయిపోయింది ఖాళీ అయిపోయింది ఆ బ్యాంకు అని చెప్పేసి. ఈ పెయిన్ఫుల్ అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళకి, పునర్వసు నక్షత్రం వాళ్ళకి. కంఫర్టబుల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే వీళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ముందు నుంచే వాళ్ళ నక్షత్రానికి అధిపతి గురువు. సో అంటే తిండికి బట్టకి ఏ రోజు లోటు లేదు ఏంటి. నక్షత్రం ఉండేది మిథున రాశిలో 3 పాదాలు. సో అది బుధుడు ఒక నక్షత్ర స్థానం. అంటే ఏంటి తెలివితేటలకి లోటే లేదు, విపరీత తెలివితేటలు ఉంటాయి ఏంటి. 4వ పాదం వచ్చేది కర్కాటక రాశిలో ఉంటుంది. సో కర్కాటక రాశిలో ఉంటే ఎమోషన్కి లోటు లేదు. అంటే ఏంటంటే వీళ్ళని బాగా అపురూపంగా పెంచడము, మా బంగారు తల్లి అనడము, బంగారు కొండ అనుకోవడము ఏంటి, వారికి అన్ని కంఫర్ట్గా అమ్మ కానీ నాన్న కానీ అన్ని చేసి పెట్టడము. నాన్న బంగారు తండ్రి తినమ్మా టైంకి వెళ్ళాలి, అయ్యో తిరిగిపోతే ఎలా అయిపోతారని చెప్పి వీళ్ళు విలువలు ఆడిపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కర్కాటక రాశిలో 4వ పాదంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు పిల్లలకి. ఇక మిథున రాశిలో ఉన్న 3 పాదాల వాళ్ళకి వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ఎదిగేస్తారు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళు ఏ పని చేసినా తెలివిగా చేస్తుంటారు, పెద్ద స్థాయిలో ఉంటారు. ఎడ్యుకేషన్ వైజ్గా వాళ్ళు చాలా హై లెవెల్లో చదువుకుంటారు. సో చదువుల విషయంలో వాటిలో చాలా ఉంటుంది. ఈ కాలం ఎందుకు పనికిరాదు అని అన్నానంటే వీళ్ళు అన్నిట్లోనే ఉంటారు. అంటే అన్నిట్లోని అంటే మనం చెడు వ్యసనాల్లోనూ ఉంటారు, చెడు సావాసాల్లోనే ఉంటారు, చెడు స్నేహితులు ఉంటారు ఏంటి, మళ్ళీ చెడు పార్టీలో ఇవి అవి కూడా ఉంటాయి వీళ్ళకి. ఈ పార్టీల జోలికి ఎక్కువగా అమ్మాయిలు కూడా తారసపడుతుంటారు పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నా రైటే అనుకుంటాం. అదే వాళ్ళు అన్ని కూడా తెలివితేటలతో చేస్తారు. ప్రతిదీ వాళ్ళ తెలివైన ఆలోచనతో వాళ్ళు పనిచేస్తారు. ఇవాళ రోజు కల్చర్ ఇలా ఉంది, ఇలాగే ఉండాలమ్మా అని అమ్మా నాన్నని గైడ్ చేస్తారు, కన్విన్స్ చేయడం గైడ్ చేసేస్తారు వాళ్ళు ఏకంగా ఇలా ఉండాలని చెప్పేది. అయితే కర్కాటక రాశి ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చెడగొట్టేస్తారు అన్ని కంఫర్ట్ జోన్ ఇచ్చేసి. అదేదో నువ్వు కార్లో వెళ్ళు, బస్సులో వద్దులే, కష్టపడకు, ఆటోలో వెళ్ళు, క్యాబ్ బుక్ చేసుకో, ఇలా చెడగొడతారు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా నిర్ణయించుకోవాలి తెలియదు. అప్పుడు విపరీతంగా మాట్లాడతారు, విపరీతంగా కోపంగా అరుస్తారు. ఇది ఎప్పుడు బాగుంటుంది? చిన్నప్పుడు అంతా బాగుంటుంది. పెద్ద అయిన తర్వాత ఒక ప్రాబ్లం వస్తే సేమ్ అలాగే స్పందిస్తుంటారు వాళ్ళు, కానీ ఎదుటి వాళ్ళు అలా స్పందించరు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే ఎలా అడగాలి? చాలా ప్లీజ్గా అడగాలి. వీళ్ళు రఫ్ అండ్ రఫ్గా అడుగుతారు అన్ని పాదాలు వాళ్ళు అంతే. 4 పాదాలు అడగరు అసలు, వాళ్ళు తెచ్చి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళకి ఫీడింగ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక ఆఫీస్లో ప్రమోషన్ కావాలి, బాస్ దగ్గర వర్క్ చేస్తాం, బాస్ని ఒక మాట అడగండి వెళ్ళంటే ఎందుకు అడగాలి తెలియదా బాస్కి, నేను ఇంత వర్క్ చేస్తాను కదా ఇవ్వాలి ఆయనకి అండాలి ఆలోచన, ఆయన ఇవ్వాలి తెచ్చి అని అనుకుంటారు. వీళ్ళు అడగరు. వీళ్ళు మొహమాటంతో లేకపోతే వాళ్ళు సెల్ఫ్ ఇమేజ్ డౌన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ ఈ 1, 2, 3 పదాలు ఉన్నాయి కదా,
వాళ్ళు చాలా రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. ఓకే. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎప్పుడైనా వీళ్ళకి ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఓహో. ఓకే. అక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. మిగతా విషయాలన్నీ కూడా పునర్వసు నక్షత్రం వాళ్ళు అదృష్టమైన జీవితం అని చెప్పొచ్చు వాళ్ళకి. కెరీర్ పరంగా బాగుంటుందమ్మా? కెరీర్ 100% బాగుంటుంది. 100% బాగుంటుంది. కాకపోతే ఏంటంటే చేతి స్వయంకృత అపరాధాలు ఉంటాయి కదా, అలా పునర్వసు నక్షత్రంలో వాళ్ళు చేసుకున్న అపరాధాలు తప్ప బై డిఫాల్ట్ వీళ్ళు బర్త్ అనేది ఒక సేవింగ్స్ అకౌంట్ అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్తో పుట్టిన వాళ్ళు. ఓకే. అంటే ముందుగా వెనకాల ఆస్తులు వేసుకుని పుడతారు వాళ్ళు అయితే. 100%. ఎక్కడో 10% 30% కొంత 10 to 20% మనం లగ్నాలు తీసుకుంటే కాస్త కష్టాలు అనుభవించాలన్నా, ఏదో మోక్ష స్థానంలో పడినా వీళ్ళు ఏంటంటే కర్కాటక రాశిలో 4వ పాదం అంటే అది మోక్ష రాశి. ఓకే. అలా పడిన వాళ్ళు లగ్నం కూడా మోక్ష లగ్నం అయ్యి ఉంటే అప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఉంటాయి కష్టాలు. అంటే ఇంట్లో ఎంత పని చేసినా వీళ్ళకి గుర్తింపు ఉండదు. ఇంట్లో చాకరీ అంతా వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళు ఒక మాట కూడా ఎడిఫై చేయరు. అంటే నువ్వు బాగా చేస్తావు, బ్రహ్మాండం చేస్తావు అనరు. కొంతమంది నువ్వు బాగా చేస్తావు, బ్రహ్మాండం చేస్తావు అని చెప్పేసి వీళ్ళకి కావాల్సిన కొన్ని ఇవ్వరు. మొత్తానికి వీళ్ళకి కావాల్సిన విధంగా అలా సిచ్యువేషన్స్ అక్కడ ఉండవు, వీళ్ళకి ఆపోజిట్ ఉంటాయి. అది చాలా తక్కువ, రేర్ కాంబినేషన్. మిగతావన్నీ కూడా చాలా హ్యాపీయెస్ట్ లైఫ్, హ్యాపీగా ఉంటారు. మోక్ష స్థానం అంటే ఏంటమ్మా? అంటే నెక్స్ట్ వాళ్ళకి ఇది ఉండదా, మళ్ళీ జన్మ లేదని? ఇది 4వ పాదం వాళ్ళకి? 4వ పాదం. ఓహో. ఖచ్చితంగా ఎవరికైనా ఉండదు అంటే మోక్ష లగ్నం కూడా పడితేనన్నా రాశి మోక్ష రాశి. ఓకే. అంటే కర్కాటక రాశిలో పుట్టడం అంటే మోక్ష స్థానం వచ్చినట్టే. రెండోది కూడా మోక్షం అయితే కనుక ఖచ్చితంగా అది ఖచ్చితంగా జరుగుతుంది. అది దీని లగ్నాలు మళ్ళీ దీని ఒక లగ్నం ఒకటే కాదు, మళ్ళీ శుక్రుడు, బుధుడు, గురువు వీళ్ళందరూ ఎక్కడున్నారు, ఈ లగ్నాలకు ఏమయ్యారు, దాన్ని బట్టి వీళ్ళ స్థానాలు. నక్షత్ర ప్రకారం అయితే వీళ్ళకి ఈ అమ్మాయిలు ముఖ్యంగా అయితే పునర్వసు నక్షత్రం వాళ్ళు అమ్మాయిలు ఉండవలసిన జాగ్రత్తలు ఏంటంటే వీళ్ళకి అన్ని విద్యలు వచ్చు. చాలా మంది పునర్వసు నక్షత్రం అమ్మాయిని తీసుకుంటే లలిత శాస్త్రం వచ్చేస్తుంది, విష్ణు శాస్త్రం వస్తుంది, సౌందర్యలహరి వచ్చేస్తుంది, కానీ దాన్ని వినియోగించుకోరు. మాకు వచ్చేయండి బ్రహ్మాండ పాడుతాం అని చెప్పి అంటారు, కానీ రోజు అది పారాయణ చేస్తే మా లైఫ్ టర్నింగ్ అవుతుందన్న విషయం తెలియదు వాళ్ళకి. తెలియదు. వాళ్ళు నేర్చుకుంటారు అంతే, పెట్టేస్తారు. సో ఇలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమంది అమ్మాయిలకి అన్ని వచ్చినా దాన్ని పాటించరు. ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు, తర్వాత అమ్మ అందరూ పాటిస్తుంటారు. మా మమ్మీ ఎక్కువ పూజలు చేస్తుంటది, అమ్మ నువ్వు ఒక సాయం దండం పెట్టుకో, నాకు ఒక పని అవ్వాలి అని చెప్పి చెప్తా తప్ప వీళ్ళు దండం పెట్టుకోరు. ఇది మిథున రాశిలో ఉన్న అమ్మాయిలు. ఫ్యామిలీ పరంగా బానే ఉంటుందా? 100% అన్న. వీళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది. అవునా? ఓకే. మ్యారేజ్ లైఫ్ కూడా అలాగే 100% బాగుంటుంది. ఎవరో తక్కువ మంది బాగాలేదు, మేము చాలా కష్టాలు పడుతున్నాం అనేది చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరికంటే అది కూడా మనకి ఈ కర్కాటక రాశి, సింహరాశి, కర్కాటక రాశి పడితే వీళ్ళు ద్వితీయ స్థానం కర్కాటక రాశి ఎమోషన్ కదా, హస్బెండ్ వాళ్ళ మాట వినకపోతే వీళ్ళు కోపం వస్తుంది. అలాగే వైఫ్ హస్బెండ్ మాట వినకపోతే అక్కడ అమ్మాయి చాలా సఫర్ అవుతుంటది ఈ ప్రాబ్లమ్స్ వల్ల. ఇక సింహరాశి 4వ పాదం వాళ్ళకి అసలు ప్రాబ్లం అనేది ఏమి రాదు, వాళ్ళు వచ్చినా దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇంట్లో కర్కాటక రాశి 4వ పాదం అమ్మాయిని మనం చేసుకుంటే మహాలక్ష్మి, ఇంటికి మహాలక్ష్మి అమ్మాయి. సో ఆ అమ్మాయి ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేయగలుగుతుంది, అన్ని విషయాల్లోని సమర్థతగా ఉండగలుగుతుంది. ఏదైనా బాధ వస్తే అది తను భరిస్తుంది ఎవరికి చెప్పకుండా. ఈ లక్షణంగానే ఉంటుంది కర్కాటక రాశి. అది కర్కాటక రాశి 4వ పాదం ఉన్న వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. 90% వాళ్ళకి, 10% మిగతా వాళ్ళకు. అయితే ఏంటంటే ఇక్కడ మనకి లగ్నాలు బయట కూడా మంది మార్పు ఉంటుంది. కొంచెం లగ్నాల్లో ఒకవేళ పాపగ్రహాలు ఏమైనా ఉంటే కూడా వీళ్ళు చాలా వీక్ గా ఉంటారు. సో మనం అనుకున్న లక్షణాలు ఏమి లేకుండా చిన్నప్పటి నుంచి కొంచెం కష్టాలు పడి వివాహం అయినా సరే ఇంకా హస్బెండ్తో కొంచెం టార్చర్స్ పడుతూ, ఇంకా పేరెంట్స్తో కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతూ కాస్తంత పడే నష్టం బాధ అనేది ఉంటుంది. అది 10% ఛాన్స్, 100% కాదు. మిగతా 90% పునర్వసు నక్షత్రం వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళు పుట్టిన నుంచి వాళ్ళ అదృష్టం బాగుంటుంది, పేరెంట్స్కి అదృష్టం ఉంటుంది. సో 2 విధాలా వీళ్ళు చాలా బాగుంటారు. అయితే మనం ఈ రోజుల్లో చెప్పవలసిన నక్షత్రానికి ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం చెడు పనులు చేయకూడదు, నీది రాముల నక్షత్రం, నువ్వు అబద్ధాలు ఆడకూడదు, నువ్వు నిజాయితీగా ఉండాలి, పొద్దున్నే లేవాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దీనివల్ల నీ లైఫ్ చాలా బాగుంటుంది అని నేర్పిస్తుండాలి ఈ కాలం వాళ్ళకి. అలా నేర్పిస్తూ పెంచితే అద్భుతంగా ఉంటుంది. లేకపోతే వీళ్ళు తెలివితేటలు దేనికైనా వాడచ్చు, తెలివైన వాళ్ళు కదా. అవును. సో తెలివైన వాళ్ళు మంచి పని చేయాలని రూల్ ఏముంది ఇక్కడ? అంతేగా, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు కదా. ఇలాంటి జరిగే అవకాశాలు కూడా, డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే దేశ రక్షించే బాధ్యత మనకు ఉన్నప్పుడు, దేశ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనకు ఉన్నప్పుడు మనం ఇవి కొన్ని నేర్పించాలి వాళ్ళకి.
అవును. బై డిఫాల్ట్ కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ లో నెగిటివ్ గా పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పునర్వసు నక్షత్రం. ఇది రాముల నక్షత్రం కదా, గురు నక్షత్రం కదా, ఎందుకు చేస్తారని అనుకోకూడదు. ఓకే. ఇక్కడ ఏంటంటే వీళ్ళని వాడే అంటే వీళ్ళు ఒక ఆయుధం అన్నమాట. ఈ ఆయుధాన్ని ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మన కత్తిని మనం ఎలా వాడతాం అనేది ఇంపార్టెంట్ కదా. అవును. అలా వీళ్ళని గైడ్ చేసే వాళ్ళు కానీ, వీళ్ళతో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే చిన్నప్పటి నుంచి వీళ్ళకి మంచిని నేర్పిస్తూ పేరెంట్స్ చెప్తూ పెంచితే 100% వీళ్ళు మంచివాళ్ళు. బేసిక్గా మంచివాళ్ళు, మంచివాళ్ళు మంచి దారిలో చూపిస్తుంటారు భగవంతుడు. కాకపోతే కొంతమంది చెడు దారులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వెళ్ళి చెడిపోయే అవకాశాలు, బాధపడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి పునర్వసు నక్షత్రం వాళ్ళు. ఏమైనా సరే పునర్నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అభివృద్ధి అనేది ఉంటుంది వీళ్ళకి. ఓకే. ప్రస్తుతం ఎలా ఉందమ్మా వీళ్ళ గ్రహస్థితి 2026 లో ఎలా ఉంటుంది? 26లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. అవునా? ఓకే. బాలేదంటారు కొంచెం. ఎందుకు ఇబ్బంది ఉంటుంది? కర్కాటక రాశికి అష్టమ రాహు, సో మిథున రాశిలో గురువు అతిచార యోగంలో ఉంటున్నాడు. అందువల్ల ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేది నడుస్తూ ఉంటుంది 4 పాదాలు వాళ్ళకి. ఓకే. అది ఎలాంటి అప్ అండ్ డౌన్స్ అంటే ఫైనాన్షియల్ గా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, డబ్బులు ఇరుక్కుపోవడం కానీ, అంటే డబ్బులు రాకపోవడం కానీ, బ్లాక్ అవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మనీ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే 100% బాగుంటుంది. ఇక హెల్త్ పరంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందే. చెడు వ్యసనాలు జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎప్పటికీ అంతే. పునర్వసు నక్షత్రం అంటేనే గురు నక్షత్రం కదా. అవును. శరీరాన్ని ఒక దేవాలయంలాగా చూసుకోవాలి వీళ్ళు. చూసుకోగలిగితే దాంట్లో వ్యర్థ పదార్థాలు వేయకుండా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యర్థ పదార్థం వేసారా అది వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. ఓకే. ఏ దైవ చింతన చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఎక్కువ రాముల వారి దర్శనం చేసుకోవడం, రాముల వారి పూజ చేసుకోవడం. రాముల వారిది ప్రతిరోజు రామరక్ష స్తోత్రం ఉంటుంది, అది పారాయణ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకే. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణ చేస్తే ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఓకేనమ్మా. సో విన్నారు కదా పునర్వసు నక్షత్రం గురించి మేడం చాలా క్లియర్గా తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా కింద మేడం నెంబర్ ఇస్తున్నా, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.